కిచెన్. ఈ రోజు మనం స్వీట్ కార్న్ తో వడలు తయారు చేసుకోబోతున్నాం. ఇది పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉంటుంది మరియు ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగా తినొచ్చు. అండ్ దీంట్లో ఫైబర్ కంటెంట్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ దీంట్లో ఐరన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వావ్, చూస్తే చాలా బాగుంది కదా. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 2 కప్స్ స్వీట్ కార్న్, 2 స్పూన్స్ జీలకర్ర, 1/2 కప్ బియ్యపిండి, 1/2 కప్ శనగపిండి, కరివేపాకు, కొత్తిమీర, 4 చిన్న అల్లం ముక్కలు, 4 పచ్చిమిర్చిని కట్ చేసుకున్నవి అండ్ పొద్ద ఒక ఉల్లిపాయని కట్ చేసుకుంది, సరిపడంత ఉప్పు. ముందుగా మిక్సీ జార్లో సగం పైన స్వీట్ కార్న్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. దీంట్లో ఒక్క చుక్క కూడా వాటర్ పోయకూడదు, ఒక్క చుక్క కూడా వేయకుండా దీన్ని మనం కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మిగిలిన స్వీట్ కార్న్ కూడా వేసేసి దాంతోపాటు జీలకర్ర, అండ్ కట్ చేసుకున్నటువంటి ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అండ్ దీంతో పాటు శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 1/2 కప్ అందులో వేసేసుకుని అండ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నింటినీ కలిపేసి మనం పూర్తిగా ఆ మిశ్రమంలో కలిసేలాగా చేయాలి. మనం ఎంత బాగా కలిపితే అంత బాగా టేస్టీగా వస్తాయి వడలు. అండ్ అది మిశ్రమం అంతా కలిపేసిన తర్వాత కాసేపు పక్కన పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఒక్క చుక్క నీరు కూడా వేయకుండానే స్వీట్ కార్న్లో ఉన్న ఆ వాటర్ మాయిశ్చర్తోని పిండి అంతా కలిసిపోతుంది. అండ్ మనం తర్వాత స్టవ్ వెలిగించేసుకుని బాండి పెట్టుకుని దాంట్లో సరిపడా ఆయిల్ వేసేసుకుని అది హీట్ ఎక్కిన తర్వాత వడల్ని కొంతమంది చేత్తో ఒత్తేస్తారు, కొంతమంది రాని వాళ్ళు కవర్లో ఒత్తేస్తారు. అండ్ కవర్ మీద ఒత్తుకున్నా కూడా చాలా బాగా వస్తుంది. కొద్దిగా పిండిని తీసుకుని కవర్ మీద వేసుకుని చూడండి, అలా ఒత్తాలి. గట్టిగా ప్రెస్ చేయకూడదు, అప్పడంలో అయిపోతుంది. అండ్ మరి పెద్దగా కాదు, మరి చిన్నగా కాదు, మీడియం సైజులో మనం వడలు వేసుకోవాలి. చూడండి, ఇలా ఒక్కొక్క వడల్ని చాలా స్మూత్గా ఒత్తుతూ మనం వేసుకోవాలి. అండ్ ఇవన్నీ వేసేలోపు మీతో ఒక్క సాంగ్ పాడినా వినేయండి. మరి ఎందుకు ఆలస్యం? నాడిదిన్నా 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 మెచ్చిన పూల సందేశం వినన్నా, నాడిదిన్నా 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 నచ్చిన దాని కోసం నా తపన్నా, సీతాకోక చిలుక రెక్కల్లో నవలికే వర్ణాలన్నీ చిలికే హోళీ ఆడనా, నాడిదిన్నా 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 మెచ్చిన పూల సందేశం వినన్నా. అయిపోయిందిగా పాట. ఐ థింక్ ఈ లోపు రెండో వాయి కూడా మనం వేసేసుకుంటున్నాం. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోతున్నాయి కదా. అండ్ వీటి మధ్య పాట ఎందుకు పాడానా, అవి ఫ్రై అయ్యేలోపు సాంగ్ కూడా వినేసి ఎంజాయ్ చేసేయచ్చు కదా, అందుకే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఇవి చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో, మంచిగా రెడ్డిష్ వచ్చేసాయి కదా. ఇలా అన్నింటినీ రెడ్డిష్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ ఫ్లేమ్ కూడా హైలో పెట్టొద్దు, మీడియంలో మాత్రమే ఉండాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే అన్ని వడలు వేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉన్నాయో కదా. అలా ఒకదాని తర్వాత ఒకటి తీసుకోవచ్చు, అన్నీ ఒకేసారి తీసేయాలని రూల్ కూడా లేదు. చూడండి ఎంత బాగా వచ్చేసాయో మన స్వీట్ కార్న్ వడలు. చూసారు కదా మన స్వీట్ కార్న్ వడలు ఎంతో టేస్టీ అనేటువంటివి. నేను చెప్పినట్టుగానే కరెక్ట్గా చేసినట్టయితే ఈ వడలు అద్భుతమైన టేస్టీతో మీకు వచ్చేస్తాయి. ట్రై చేస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.